గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 3 వచ్చేసి ఎలా గడిచిందంటే యాక్చువల్గా డే 1 మొత్తం ట్రావెల్లో వెళ్ళిపోయి పాండిచ్చేరికి రీచ్ అయిపోయినాం నాన్ స్టాప్గా. 450 అరౌండ్ 500 కిలోమీటర్స్ అనుకోండి. 500 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ చేసి పాండిచ్చేరికి ఈవినింగ్ 6:30కి అలా రీచ్ అయిపోయాము. పాండిచ్చేరి రీచ్ అయిన తర్వాత మా డే 1 మొత్తం పాండిచ్చేరి కవర్ చేసాం ఆల్మోస్ట్ కొంచెం. ఈరోజు డే 2 మొత్తం బీచెస్, పాండిచ్చేరిలో బీచెస్ అన్నీ కవర్ చేసాం. ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ నైట్ స్టే. డే 1 నైట్ స్టే పాండిచ్చేరి, డే 2 నైట్ స్టే వచ్చేసి ఇక్కడ నియర్ బై నవేలి అని ఒక మన సౌత్ ఏంది పవర్ పాయింట్ అనమాట. ఇది ఏదో మనకు కూడా మర్చిపోయాను, మనకు షార్ట్ టైం మెమొరీ లాస్ అనమాట. అట్లా నవేలి అని NCL అనేది ఉంది ఇక్కడ. మొత్తం ఇక్కడ నుంచి పవర్ సప్లై వస్తుందన్నమాట. థర్మల్ పవర్ పాయింట్ చెప్పాడన్న. అన్న ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. అన్న రూమ్ ఇది, అన్న క్వార్టర్స్. నైట్ ఇక్కడే స్టే చేసాము. వాళ్ళ రూమ్లో అయితే ఈరోజు నైట్ స్టే చేసాము. ఇక్కడైతే మొత్తం ఫుల్ చెట్లు, మొత్తం గ్రీనరీనే. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది అన్ని చెట్లే ఇక్కడ. మా అన్న మార్నింగే యాక్చువల్గా మా అన్న ఈరోజు ఉన్నిండు, మా అన్న లేడు, వెళ్ళిపోయాడు, మా ఊరికే వెళ్ళాడు. మేబీ ముందే చెప్పిందంటే మేము ఉండొచ్చేమో తెలీదు. అన్న నైటే మా ఊరికి వెళ్ళిపోయాడు. మేము వచ్చి ఇంకా ఈరోజు మేము రెడీ చేసి ఇక్కడ నుంచి కుంభకోణం, అలాగే తంజావూరు, ఇంకొక శ్రీరంగం, ఇంకొక 2 ఊర్లు ఉన్నాయి. అవి 2 కవర్ చేసేద్దాము అనుకుంటున్నాం. 2 కాదు, మొత్తం 5 ప్లేసెస్ ఉన్నాయి. 5 ప్లేసెస్ కవర్ చేసేసి అక్కడ నుంచి అక్కడ శ్రీరంగంలో నైట్ స్టే అనుకున్నాం. నైట్ స్టే శ్రీరంగంలో చేసి శ్రీరంగం నుంచి డైరెక్ట్ తిరువన్నామలై, అరుణాచలంకి వెళ్ళేసి అరుణాచలం వేలూరు ఒక రోజు పెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ డే అరుణాచలం నుంచి తిరుపతి దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇది ప్లాన్. దీంట్లో కొన్ని చేంజెస్ జరగచ్చు, ఎందుకంటే అన్ని ప్లాన్ చేసాము పక్కాగానే. బట్ సరే, మరి చిదంబరం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతాము. ఒక నిమిషం. ఇప్పుడు మనం చిదంబరం టెంపుల్కి అయితే వచ్చినాము. గోపురాలు అయితే చాలా పెద్ద ఉన్నాయి. తమిళనాడులో అసలు ఎంత పెద్ద గోపురాలు కట్టినారంటే అప్పట్లోనే. ఇది చాలా పెద్దగా ఉంది మొత్తం, చాలా పెద్ద గోపురం. ఎంట్రన్స్ గోడలే చూడండి, అంటే ఇప్పటి నుంచి అది ముందు పూర్వకాలం నుంచి ఇట్లా ఉన్నాయి అనమాట. చాలా పెద్దది టెంపుల్ ఇది. పెద్ద గోపురాలు ఎంత ఉన్నాయి చూడండి. ఒకటి అమ్మా, దీని స్పెషాలిటీ ఏమో తెలియదు. పైకి ఎక్కచ్చు కలరా, గోపురం పైకి పెట్టింటారు, ఎక్కచ్చురా. మొత్తం ఇవన్నీ గోపురాలు 4 వైపులా ఉన్నాయి. 4 వైపులా సేమ్ అంతే పెద్ద గోపురాలు అనమాట. అదండి, అటు ఒకటి మళ్ళీ ఇటు ఏదో ఉంది. ఎక్కడ ఎట్లా పోలో తెలియదు, కానీ తిరుగుతూ ఉన్నాము అట్లే. ఇవానికి ఒకడా చూడండి ఎంత పెద్ద స్తంభాలు. మొత్తం కర్ణాటక గుడి, కర్ణాటక గుడి కాదు, చిదంబరం గుడి. మొత్తం గోపురాలు 4 వైపుల నుంచి ఉన్నాయి. అరుణాచలంలో కూడా ఉంటాయి. అరుణాచలం గోపురాలు ఇంకా పెద్దగా ఉంటాయి. ఇది ఒక గుడి, ఇది కోనేరు. మళ్ళీ మొత్తం ఇది కోనేరు, చాలా పెద్ద. ఇదంతా కోనేరు పోయమ్మ. రే కోనేరు చూడు ఎంత ఉందో. మన తిరుపతి కోనేరు అంత ఉంటుంది.
రే అటు సైడ్ పోదాం పనరా. ఎంత పెద్ద పెద్ద ఉంది కుంభకోణం. ఎక్కచ్చు మొత్తం కోనేరు ఇది. ఎవరు లేరు, నాట్ అలౌడేమో. ఇట్లా పెద్దగా ఉంది, గోపురాలే పెద్ద పెద్దగా ఉన్నాయి. అదిగోండి. చిదంబరం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే కుంభకోణానికి వచ్చాము. ఇదంతా కుంభకోణము. కుంభకోణంలో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఎటు చూసినా దాదాపు ఒక 60 పైన గుళ్ళు ఉంటాయి. ఏ స్ట్రీట్లో చూసినా మనం ఏ పక్కకు చూసినా కూడా గుడి గోపురాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తాయి. మాకు ఏ గుడికి వెళ్ళాలో తెలియక ఊరికే అన్ని గుళ్ళు ఊరికే ఒక రౌండ్ వేసుకొని బయటకైతే వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి తంజావూరుకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫైనలీ డే 3 రైడ్లో వచ్చేసి మనం తంజావూరుకి అయితే వచ్చేసాం. లాస్ట్ టెంపుల్ తంజావూరు అంటే మనకు గుర్తొచ్చేది బిగ్ టెంపుల్. బిగ్ టెంపుల్ అంటే ఏంటంటే ఇది మన ప్రపంచంలోనే కొన్ని పెద్ద దేవాలయాలు ఉంటాయి కదా, అంటే ఎత్తైన దేవాలయాలు మన హిందూ సంప్రదాయాన్ని చెప్పే విధంగా. అందులో ఇది ఒకటి అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇది అప్పట్లోనే విజయనగర సామ్రాజ్యులు వల్ల చోళ సామ్రాజ్యం వచ్చినప్పుడు నిర్మించారని చదివిన. ఇంకొకటి అక్కడ శిలాశాసనాల్లో కూడా ఉందన్నమాట. అంతేకాకుండా ఈ గోపురాలు ఒకటి ఫస్ట్ బయట ఒకటి ఉంది పెద్దది, దానికంటే నెక్స్ట్ ఇంకొకటి ఉందన్నమాట రెండో స్టేజ్లో. దాని తర్వాత మళ్ళీ 3 అట్లా లోపల చాలా ఉన్నాయి. ఇలాగే చూసుకుంటూ వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, మొత్తం దాని హిస్టరీ మొత్తం రాశారనమాట బిగ్ టెంపుల్దే. బ్లాక్ వస్తుంది ఎందుకంటే ఈవినింగ్ టైం అయింది ఇది. ఓ వామో, ఇదేంది ఇంత ఉంది. మన హిందూ సాంప్రదాయాన్ని అసలు కళ్ళకు కట్టినట్టుగా చూపించేటట్టు ఆ శిల్పాలన్నీ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం చాలా పెద్దది. ఈ ప్రహారీ గోడలే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఆ గోడ ఎట్లుందంటే ఒక భయంకరంగా మన సలార్ సినిమాలో కదా గోడలు ఉన్నట్లున్నాయి. ఇది మన ఇప్పుడు ఫైనల్గా అయితే మనం ఇప్పుడు చూస్తుంది ప్రధాన గోపురం. ఇది చివరి గోపురం అనమాట. ఇది గర్భగుడి గోపురం. ఆ గోపురం మీద పైన ఒక రౌండ్ షేప్లో ఒక ఆకారం ఉంటుందన్నమాట. ఇది కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నందీశ్వరుడు. ఇది మన లేపాక్షి నంది కంటే ఇంచుమించు ఉంది. ఇది అంటే ఇక్కడ ఏదో క్రాక్ వచ్చినట్టుంది. ఇది బ్లాక్ కలర్లో ఉంది, మంది వైట్ కలర్. మంది చాలా పెద్దగా ఉందన్నమాట. మన లేపాక్షి నందే ఈ నంది కంటే చాలా పెద్దగా ఉంది. నందికి ఆపోజిట్లోనే ఇవన్నీ మేబీ గజశాలలో అవన్నీ ఉండొచ్చు. అది సరిగ్గా చూడలేదు, నేను చదవలేదు, సారీ. ఇది మన ప్రధాన గోపురం. ఇది గర్భగుడి పైన ఒకటి రౌండ్ ఆకారంలో కనిపిస్తుంది కదా, దీని బరువు వచ్చేసి 80 టన్నులు అనమాట. ఇది ఈ మొత్తం గోపురము 13 అంతస్తుల్లో ఉంది. 13 అంతస్తుల్లో ఉంది. దీన్ని చాలా అసలు అంత పైకి ఎట్లా తీసుకెళ్ళినారనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీనే. అది ఎవరు చెప్పలేకపోయారనమాట. అంతే సింగిల్ స్టోన్ రాయి ఒక 80 టన్నులు ఉంటుందన్నమాట. ఓన్లీ ఒక్క స్టోన్ మాత్రమే. దాన్ని అంత పైకి ఎట్లా తీసుకెళ్ళినారా అనేది ఇప్పటికి కూడా ఎవరు సరిగ్గా చెప్పలేకపోయినారనమాట. అప్పట్లోనే ఏ టెక్నాలజీ యూస్ చేసి. ఇంకొకటి దర్శనానికి అనేసి వాళ్ళందరూ వెళ్తున్నారు. దర్శనం ఇంకా ఓపెన్ కాలేదు, అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట. మేము కూడా దర్శనం చేయడానికి వెళ్ళాము. అదిగోండి మీరు చూస్తున్న గోపురము, ఇది ప్రధాన గోపురం అన్నమాట. ఆ స్టోన్ చూడండి పైన, సింగిల్ స్టోన్, మొత్తం శిల్పకళ. గుడి చుట్టూ ఒక ప్రహారీ గోడ. ఈ గుడిలోనే 36 గుళ్ళు మళ్ళీ ఉన్నాయన్నమాట. అంటే ఇది మెయిన్, ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ గుడి.
4 వైపుల నుంచి ఇది ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అటు సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అట్లా ఒక 3 పక్కల నుంచి 4 పక్కల నుంచి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇది ఒక గుడి. గుడి చుట్టూ మళ్ళీ గుళ్ళు మొత్తం 36 ఉన్నాయన్నమాట. గుడిలోనే గుళ్ళు. దీంట్లో అమ్మవారి గుడి ఫేమస్ కానీ మేము అక్కడికి వెళ్ళలేదు, టైం సరిపోదు అనేసి. తొందరగా కవర్ చేసేస్తే స్విచ్ ఆఫ్ అయినా మనకు వీడియో వచ్చేస్తుంది. అమ్మ వెనక్కి అయితే కవర్ చేసినాము మొత్తం ఆల్మోస్ట్. వర్త్ వర్మ వర్త్, ఇంత దూరం వచ్చినందుకు వర్త్. ఇది ఒక వ్యూ గోపురం బ్యాక్ సైడ్ నుంచి. అప్పట్లోనే ఎంత పెద్ద పెద్ద గుళ్ళు కట్టినారో కానీ గోపురం మొత్తం చూడండి చాలా పెద్దవి. రాళ్ళు కూడా ఇది మొత్తం అవి స్టోనే, కింద అన్ని పిల్లలు మట్టి పిల్లలతో కన్స్ట్రక్షన్ చేశాను. అది నీట్గా అన్నీ పేర్చి భలే ఉన్నాయి, కూల్గా ఉన్నాయి. మెయిన్ కాళ్ళు అయితే ఎండ అయితే వాంచి పడేస్తుంది. ఎండను మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎండ మనకి. ఇక్కడ ఇంకొకటి తమిళనాడులో నేను ఆల్మోస్ట్ రెస్ట్రిక్ట్ చేశారనమాట, వీడియోస్ తీయకూడదు అది ఇదని. ఇక్కడ అలాంటిది ఏం లేదు, మేబీ ఎందుకో తెలియదు. ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియో కూడా అవైలబుల్. కానీ లోపలికి పోలేము, లోపలికి చాలా కష్టం అంటే బాగానే ఉండదు అనుకోండి. కానీ లోపలికి వెళ్ళి వీళ్ళు స్ట్రక్ అయిపోయినారు, వీళ్ళు వెళ్ళట్లేదా తెలియట్లేదు, అలో చేయలేదా తెలియట్లేదు, మరి ఏమో తెలియదు కానీ స్ట్రక్ అయిపోయినారు. చూడండి మీరు, వాటికి వెళ్ళి చూపిస్తాం అని. ఇదండి అక్కడ ఏదో రాశారు, దాంతో మామూలు వాళ్ళ భాషలో సంస్కృతం అనుకో గీతలు గీశారు. చూడండి వీళ్ళు స్ట్రక్ అయిపోయినారు. వీళ్ళు ఎందుకు ఇడుగుతారు వాళ్ళకే అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. దర్శనం కాదని నేను విన్నా, మేబీ వాళ్ళ దర్శనం కోసమే అయిండొచ్చు. ఇది కాదు కానీ నంది చూడండి, నంది దానికంటే పెద్దదే అనుకుంటున్నాను. ఇక్కడ మన లేపాక్షి నంది కంటే పెద్దదే. ఇది బ్లాక్ కలర్లో ఉంది, అది చూడండి నంది. మంది బ్లాక్ కలర్లో, ఇది మంది వైట్ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది, పెద్దదే. నంది బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా పెద్దది, భారీగా ఉంది. నంది మొత్తం హైలైట్ ఉంది మాట. అటు సైడ్ నుంచే వ్యూ బాగుంది, ఎందుకంటే ఇది ఏదో కట్టినారు, మేబీ కొత్తనండి రీసెంట్గా చెక్కింది. అన్ని పురాతనది, మంది సింగిల్ స్టోన్ అండి, ఇది డబుల్ స్టోన్ తెలియదు. ఇంకోండి ఇక్కడ నుంచి లోపల ఉండేది శివుడు. ఎండ వాంచేస్తుంది, మన ఆయన ఆడ రెస్ట్ తీసుకుంటాను అనుకుంటున్నా. ఒకసారి బ్యాక్ సైడ్ నేను చేస్తాను. మొత్తం గుడి మొత్తం తిరిగి అంతా కవర్ చేశానని అనుకుంటున్నా. కాసేపు ఆగి మనం గుడి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోదాం. శ్రీరంగంకి అయితే బయలుదేరదాం. శ్రీరంగంలో నైట్ స్టే. ఇంకొకటి, నా భాష, నేను మాట్లాడే విధానం అంతా నేను నా ఫ్రెండ్స్ దగ్గర, మీ దగ్గర నార్మల్గా ఎలా అయితే మాట్లాడతానో అలాగే మాట్లాడాను. అన్ని వీడియోస్లోనూ సేమ్ అలాగే మాట్లాడి పెట్టాను. అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరూ తప్పుగా అనుకోకుండా సపోర్ట్ చేస్తారని భావిస్తూ మీ హరిసాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.